యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మా అక్క కొడుకుని పెళ్లి కొడుకుని చేసిన సందర్భంగా అక్కడ ఆ జనంలో నేను తిరుగుతూ కాసేపు నేను ఎంజాయ్ చేసిన ఆ క్షణాలన్నీ మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. తప్పకుండా అమ్మమ్మ మళ్ళీ నీ పిల్లలకి రాయాలరా అమ్మమ్మ అలాగా. ఒక సాధకురాలిగా నేను ఒక పెళ్ళికి నా ఫ్రెండ్ ఇంట్లో అటెండ్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. అందరూ తెలిసిన వాళ్ళంతా వచ్చి అలా పట్టేసుకుంటా ఉంటే నేను ఈ సందర్భంగా కొన్ని విషయాలు అనేక వీడియోల్లో షేర్ చేసుకున్నా అండి. కొంతవరకు సాధనలో అమ్మవారి పాదాల దగ్గరికి ఆల్మోస్ట్ చేరిపోతున్న నాలాంటి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నిజంగానే ఒక బుక్ కింద రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను అప్పుడప్పుడు. అయినప్పటికీ ఈ విధంగా తెలియచేసినా కూడా కొన్ని విషయాలు ఎవరికైనా తెలుస్తాయేమో. నా ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళికి అటెండ్ అయినప్పుడు కొంత ఇబ్బంది పడి మళ్ళీ వెళ్ళి నేను అందరినీ ముట్టుకోవద్దు అంటే చాలా బాధపడుతూ ఉంటారు కదా. అందుకని నేను అందరినీ ముట్టుకుంటూ ఒక రకమైన అవి కొన్ని పర్సనల్గా భక్తులకి అర్థమవుతాయి, అందరికీ చెప్పిన అర్థం కావు. కాబట్టి కొంతవరకు లిమిటేషన్స్ వచ్చేస్తాయండి సాధనలో స్టేజెస్ దాటే కొద్దీని. సో నేను ఇప్పుడు ఆ స్టేజ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అటెండ్ అయినప్పుడు కొంతవరకు నేను కాశీ వెళ్ళి ఒక 4 రోజులు అక్కడ స్పెండ్ చేసి స్వామి చుట్టూ తిరిగి నా సాధన మార్గం కొంత మార్చుకుని నేను కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం నా అదృష్టం కొద్దీ నా ఛానల్ చూస్తున్న అక్క ఫ్రెండ్స్ కానీ అక్క బంధువులు కానీ నా సీనియర్స్ కానీ అందరూ కూడా అర్థం చేసుకుని నన్ను కూడా రాదమ్మా అంటూ ప్రేమగా పలకరిస్తూ నేను మెయింటైన్ చేస్తున్న డిస్టెన్స్ వాళ్ళు అర్థం చేసుకుని తప్పుగా అనుకోకుండా నాకు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ఈ వీడియోలో మీ అందరి ముందు కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి. గృహస్థాశ్రమంలో ఉంటూ అమ్మవారి సాధనలో ఆ భగవతి చరణాలు సేవ చేసే భక్తులు ఎప్పుడైనా మీకు ఎదురైనప్పుడు మీతో పెరిగిన మీ కూడా పుట్టిన మీ రక్త సంబంధికులే అయినా కూడా మీరు వాళ్ళని మీ తోటి మనిషిలాగా చూడకుండా అమ్మ భక్తురాలుగా మాత్రమే భావించండి. అమ్మ వారిలో నిండిపోయి అనువనువున అమ్మే సర్వంగా బ్రతికే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం మర్యాద ఈరోజు నాకు అందరూ అర్థం చేసుకున్న మూలంగా నాలాంటి వాళ్ళు ఎక్కడైనా తారసపడితే తెలియని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు.
లేకపోతే ఈ స్పీడ్ కంప్లీట్ ఇచ్చేస్తా. హ్యాపీ బర్త్డే టు రాధక్క. ఈ రోజు కన్నది నాది. హ్యాపీ బర్త్డే. కన్న ఇటు చూడు ఒకసారి అటు చూడు. ఈ రోజు కన్నని పెళ్లి కొడుకుని చేయటము ఈ రోజే, వీడి పుట్టినరోజు ఈ రోజే, నా పుట్టినరోజు ఈ రోజే. మా ఇద్దరికి మీరందరూ హ్యాపీ బర్త్డే విషెస్ తెలియచేయండి. సరదాగా ఏ రోజుకి ఆ రోజు నేను ఈ రోజు పార్టిసిపేట్ చేసిన వీడి పెళ్లి పనుల్లో మీకు కూడా అప్డేట్స్ ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ రోజు చాలా వైభవంగా జరిగింది. ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత వీడి చేత కేక్ కటింగ్ అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా వీలైతే మీకు యాడ్ చేసి ఇస్తాను. వీడికి కూడా విషెస్ తెలియచేయండి అని తెలియజేస్తూ మీరదమ్మా. ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి, నిప్పు ముట్టుకుంటే కాలుతుంది కదా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అదేవిధంగా అమ్మ సాధకులంటే ఒక మండుతున్న అగ్ని కణంతో సమానంగా ఉంటారండి. వాళ్ళని చూసినప్పుడు ప్రేమ ఆప్యాయత, కేవలం అమ్మని చూసాము అన్న ఫీలింగ్ మీలో కలిగింది అంటే మీరు అదృష్టవంతులు. లేదా మినిమం జాగ్రత్త తీసుకోండి, అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టేలా కానీ వాళ్ళు ఇబ్బంది పడేలా కానీ మీ మనసులో ఏ విధమైన చెడు ఆలోచనలు రానియకుండా మీరు జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి అని కొత్తగా ఎదురైన ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఎంతోమంది సాధకులు నాలాంటి వాళ్ళు తయారవుతున్నారన్న ఉద్దేశంతో ఈ సందర్భంగానే తెలియచేస్తున్నానండి. వార్నింగ్ ఇచ్చేసింది. చెప్పండి. బిందు బిందు మక్క క్లోజ్ డీరెస్ట్ అవునా? మీ అబ్బాయి కనబడు. వాడిని అన్నాను బ్యాగ్ లో అన్ని వేసి నేను ఎత్తుకెళ్ళిపోతాను అంటే మిమ్మల్ని నేనే ఎత్తుకెళ్ళిపోతాను, అంతకన్నా ఎక్కువ అంటున్నాడు. నేను వితడు గాదల కౌశికుపాలి కల్ప వృక్షము, సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు, ఈతడు దాసుల పాలి ఇహపర దైవము, రామచంద్రుడితడు రఘువీరుడు, పరగసూగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతుని పాలి సామ్రాజ్యము, పరగసూగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, జనకు పాలి గణపారిజాతము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ కలిగి నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, అలరి గువిని పాలి ఆది మూలము, కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియ
రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు. తాంబూలాలు తయారు చేస్తున్నారు. ఈ రెడ్ చీర ఆవిడేమో ఉమా క్లాస్మేట్స్ వీళ్ళంతా. జ్యోతి తినైతే ఎక్కడ వెళ్ళైనా నగలు జ్యోతివే ఉండేవి కదా జ్యోతి. కొంచెం ఎటకారంగా సౌండ్ వచ్చింది జ్యోతి. నువ్వు తిడుతున్నట్ట పొడుతున్నట్ట చెప్తాది రాదు తర్వాత. ఎంత బాగుందో ఈ సీన్ చూడడానికి. నా కూతురు పెళ్ళికి కూడా ఇలాగే వచ్చేయండి. ఉమా నాకైతే సీనియర్స్, కానీ వీళ్ళంతా అసలు ఇప్పటికి ఇంత చక్కగా కలిసి ఉండడం చాలా ఆనందం అనిపిస్తుంది నిజానికండి. ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్స్ అంటే పెద్ద అయిపోయిన తర్వాత కంటే చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్షిప్స్ లోనే ఈర్ష్యలు అసూయలు ఏమీ ఉండకుండా కుటుంబం అంతా కలిసి ఉంటామనడానికి మా ఫ్రెండ్స్ అంతా ఎగ్జాంపుల్ కింద చూపించవచ్చు. చూడండి మా పొట్టి ఎలా వెళ్ళిపోతుందో హడావిడిగాని. ఓకే ఓకే, ఇక్కడ తోడు పెళ్లి కొడుకు హడావిడి వీడిది. వీడు అసలు మాటే వింటలేదు. ఇంకా మా అక్క ఫ్రెండ్స్ బిందు గారు ఇది చిన్నక్క, అది మంగ, ఆవిడ మంగ. జ్యోతి నా క్లాస్మేట్, కానీ బాగా తెలివైందని చెప్పి 2 క్లాసులు పైకి ఇచ్చేసారు ఆ అమ్మాయిని. జ్యోతి ప్రియ అనొచ్చు. జ్యోతి కాదు, జ్యోతి ప్రియ. ఇదిగో వీడు జ్యోతిగాడు. చూడండి ఎంత హెల్ప్ చేసేస్తున్నారు మా అక్కకి. ఫ్రెండ్స్ మా అక్క సీనియర్స్. బేసికల్ గా మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటామనడానికి ఈరోజు వీళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకోవడం మనసుకు ఆనందం అనిపించింది. ఈ పూటకి ఇదే లాస్ట్ బిట్ ఈ వీడియోలో అని చెప్పి నెక్స్ట్ రేపు చేసినవి కానీ ఈవినింగ్ జరిగిన అకేషన్స్ కానీ మీకు చూపిస్తానని తెలియజేస్తాం. మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాం. మీరాదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరాదమ్మ బ్లాగ్స్ అనండి. మీరాదమ్మ బ్లాగ్స్ అనండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కూడా అదే.